హాయ్ అండి. నమస్తే. నేను మీ సంగీత్. యూట్యూబ్‌లో మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో తీస్తున్నది ఒక చిన్న హాస్యపూరితమైన వీడియోనే తప్ప, వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించిన వీడియో అయితే కాదండి. పొరపాట్లు ఏమన్నా చేస్తే, పొరపాటుగా ఏమైనా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బెజవాడ యూజ్డ్ కార్స్ బెజవాడ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. వార్తలు చదువుతున్నది మీకు తెలిసిన వ్యక్తే. పాత కారు ఉందా, మీకు లోన్ ఇస్తాం అని ఒక ఫైనాన్స్ బ్యాంకు నుంచి కాల్స్ తరచుగా వస్తుండటంతో ఒక కస్టమర్ చాలా బాగా రియాక్ట్ అయ్యారు. సరేనండి, నాకు పాత కారు ఉంది, మీరు లోన్ ఇస్తున్నారు కదా, రండి అని పిలిచారు. తీరా బ్యాంకు ఫైనాన్సర్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ కస్టమర్ సంబంధించి పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీ పాత కారు చూపించండి, చూసి మేము ఎంతవరకు లోన్ ఇవ్వగలమో వాల్యుయేషన్ వేసి మీకు చెప్తాం అని చెప్పి అన్నారు. దానితో రండి లోపలే ఉంది అని కస్టమర్ లోపల తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత డోర్ కర్టన్ తీసి కారును చూపించారు కస్టమర్. తీరా ఆ కారు చూస్తే వాళ్ళ అబ్బాయి వాడుకునే బొమ్మ కారు. ఈ విషయం చూసి ఆ ఫైనాన్సరు అస్తవ్యస్తానికి గురయ్యి కృంగిపోయి అక్కడే కింద పడిపోయారు. వెంటనే అత్యుత్సాహంగా రియాక్ట్ అయ్యి కస్టమరు పక్కనే ఉన్న వెటనరీ హాస్పిటల్కి తరలించారు. దాంతో అక్కడున్న డాక్టర్లు వాళ్ళ దగ్గర ఉన్న సిరంజిలతో ఇంజెక్షన్లు చేసి వారిని బ్రతికించారు. అక్కడ బ్రతికించిన ఆ డాక్టర్కి అభినందనలు తెలిపారు. ఈ విషయం తెలుసుకొని ఈ ఫైనాన్స్ వాళ్ళ మేనేజర్ గారు కస్టమర్ దగ్గరికి మళ్ళీ వచ్చి అడిగారు, ఇదేంటి సార్ ఇలా చేశారు అని. మీరే కదండి వాడుకుంటున్న కారుకి లోన్ ఇస్తామన్నారు, అందుకే పిలిచాను అని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈ మేనేజర్ గారు కూడా అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయారు. వారిని కూడా ప్రమాదవశాత్తు అదే హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఈ దెబ్బతో ఆ వెటనరీ హాస్పిటల్కి మంచి పేరు వచ్చింది. మరొక చోట కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇది ఇంకో రకం. ఒక కారు అమ్ముదామని అమ్మే ఆయన కొనుక్కునే ఆయన పట్టుకున్నారు. ఫోన్ చేసి పిలిపించారు. వారు వచ్చిన ఆయన కారు చూసి మొత్తం కింద పైన కింద మొత్తం చూసి కారుని చూశారు. చూసి అమ్మే ఆయన ఒక ప్రశ్న అడిగారు, సార్ అంతా బాగుంది, కారుకి స్టీరింగ్ ఏదండి, చక్రాలు ఉండాలి, చక్రాలు వేయండి అని అడిగారు. వెంటనే ఆయన అయ్యో సారీ అండి, అది మీకు చెప్పడం మర్చిపోయాను అని చెప్పి అన్నారు. మార్కెట్లో ఒక ఇద్దరు బిజినెస్ మ్యాన్లు హల్చల్ చేస్తున్నారు. ఒకళ్ళ పేరు మా దగ్గరే కొనండి, ఇంకొకతని పేరు మా దగ్గరే అమ్మండి. వీళ్ళిద్దరూ మార్కెట్లో చాలా స్పీడ్గా జోరుగా పుంజుకుంటున్నారు. అమ్మే అయిన ఏమండి, మీరు మా దగ్గర అమ్మితే మేము చాలా తక్కువ ధరకు కొంటాం అని కస్టమర్లని ఆకర్షించుకుంటున్నారు. కొనే ఆయన ఏమండి, మీరు మా దగ్గరే కొనండి, మీరు కారు కొన్న తర్వాత క్యాష్లో కాకుండా ఫైనాన్స్లో తీసుకుంటే ఎక్కువ వడ్డీతో మీకు బండి ఏర్పాటు చేస్తాం అని ఆకర్షించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా మరొక ప్రాంతంలో ఇంకొక విషయం పేర్కొంది. ఒక ఆయనకి చిన్న ఆలోచన వచ్చింది. 2,000 రూపాయలకి 2 లక్షల కారు అని ప్రకటించారు. ఇదేంటబ్బా 2,000కి 2 లక్షల కారు అని జనం తండోపతండాలుగా వాళ్ళ ముందుకు వచ్చారు. ఏమిటంటే లాటరీ పెట్టామండి అన్నారు. టోకెన్ విలువ 2,000 రూపాయలు,
100 టోకెన్లు ఉంటాయి. ఈ 100 టోకెన్లు నిండిన తర్వాత అది డ్రా తీస్తామండి అన్నారు. సరే అని వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి టోకెన్ల బాక్స్ ఇచ్చారు. ఆమెకి ఈయన చెప్పింది ఏమర్థమైందో తెలియక సగం టోకెన్లు పైకి ఇసిరేసింది, సగం టోకెన్లు కిందకి ఇసిరేసింది. ఇదంతా చూసిన కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. ఇది దర్యాప్తు చేయడానికి ఆ ఏరియా సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి ఈ విషయం తేలాలంటే మినిమం 3 సంవత్సరాలు పడుతుంది అని పేర్కొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.